హైదరాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్లో గల దక్షిణ ముఖ హనుమాన్ ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. గురువారం ఆలయంలో పూజల అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ పండితులు చికిలి వెంకటేశ్వర శాస్త్రి నూతన సంవత్సర రాసుల ఫలితాలను వివరించారు. రైతులకు ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది చేపట్టే ఏ కార్యక్రమైనా భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో పూర్తి చేయాలని భక్తులకు సూచించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు తమ రాశి ఫలాలు, ఆదాయ వ్యయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పూల యొక్క ఉత్పత్తి, సుగంధ వస్తువులు, చందనము మొదలగు వాటి యొక్క ఉత్పత్తి అధికంగా ఉన్నాయి. రాతి పనులు, విగ్రహాలు ఎక్కడం, కట్టె పనులు. ప్రాంతమంతా కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో విశేషమైనటువంటి వర్షముల యొక్క రాక, సకాల వర్షముల వలన మనం పెట్టేటటువంటి విత్తనాలన్నీ కూడా మరి మొలకెత్తి మంచి ఫల సహాయము, లాభము కలుగుతుందని ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్రహముల యొక్క స్థితిగతులను సూచిస్తూ ఉన్నాయి. మరి ఈ ఆదిలాబాదు ప్రాంతమంతా కూడా ముఖ్యంగా నీటితో కూడుకొని వ్యవసాయం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ ప్రాంతమంతా కూడా తెలుపు పంటలు తప్ప వేరే పంటలు ఏవి కూడా మనం వేయం. ఈ సంవత్సరం ధాన్యాధిపతి యొక్క అనుగ్రహం వలన తెలుపు పంట విశేషంగా పండుతోంది. ఆ తెలుపు పంటలో ప్రత్తి పంట, తర్వాత ఈ యొక్క వడ్ల యొక్క పంట, బియ్యం యొక్క పంట విశేషంగా ఉంది. అదేవిధంగా గోధుమలు, జొన్నల యొక్క పంటలు కూడా విశేషంగా ఉన్నాయి. ఈ తొలకరి వర్షములు మనకు సకాలంలో జూన్ మాసంలోనే వస్తున్నాయి కనుక అది వరకు మనం జూన్ నెలలో విత్తనాలను నాటితే మొదటిసారి నాటిన విత్తనాలే మొలుస్తాయి. తర్వాత ఈ సంవత్సరం అన్ని రాశులకు కూడా శుభమైనటువంటి ఫలితాలను గురువు ఇచ్చినటువంటి వాడే అవుతున్నాడు. గురువు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నటువంటి సమయంలో అన్ని రాశులకు కూడా శుభమైన ఫలితాలనే ఇచ్చినటువంటి వాడే అవుతున్నాడు. శనిగ్రహము ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో ఉండడం వలన ఆ గ్రహం యొక్క ఫలితములు కూడా శుభప్రదములుగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం అధిక మాసము జ్యేష్ఠ మాసం రావడం వలన మన తర్వాత మన మంత్రి కుజుడు కావడం వల్ల దేశమందంతటా కూడా, ప్రపంచమందంతటా కూడా యుద్ధ భయములు, నావికా ప్రయాణం ప్రమాదములు, మరి ప్రపంచ దేశాధినేతల యొక్క మరణములు ఇవన్నీ కూడా కలగడ సంభవముగా ఉన్నది. జూన్, జూలై మాసంల వరకు ఈ యొక్క మరి దుర్భిక్షమైనటువంటి వాతావరణములు ఏర్పడతాయి. నూనెల యొక్క ధరలు పెరుగుతాయి. సమస్త ధాన్యముల యొక్క ఉత్పత్తి జరిగినటువంటిది అవుతుంది. సమస్త జనులందరూ కూడా శుభమును పొందినటువంటి వారే అవుతారు. సమస్త శుభములు జనులకు కలుగుతాయి. శుభం.